హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను వీడియోలు చేస్తున్నాను. దయచేసి నాకు ప్రోత్సాహం అనేది కల్పించండి. ఈ వీడియోలో నేను ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పార్టీ పెట్టి చాలామంది కూడా అటర్ ఫ్లాప్ అయ్యారు. మరి ఇప్పుడు కవిత పెడుతుందని నేను చెప్పట్లే, కానీ పెడుతుందని ఊహాగానాలు వస్తున్న సందర్భంగా కవిత పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు మహిళలకి ఎందుకు కలిసి రాలేదు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో ఈ మహిళలు పార్టీలు పెట్టుకుంటే ఎందుకు కలిసి రాలేదన్నది ఆ విశ్లేషణ అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను. దయచేసి మరొకసారి విజ్ఞప్తి అందరికీ, ఈ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి తెలుగు రాష్ట్రాలైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మహిళలు రాజకీయ పార్టీలు స్థాపించి వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయ్యారు. ఎవరు కూడా సక్సెస్ కాలేదు. కానీ ఈ టైంలో దేశంలో మిగతా రాష్ట్రాలైనటువంటి అటు తమిళనాడులో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అటు పశ్చిమ బెంగాల్లో కానీ వీటిల్లో మాత్రం మహిళలు పెట్టినటువంటి లేదా నడిపినటువంటి పార్టీలన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అయినాయి. మన దగ్గర ఫెయిల్ ఎందుకు అయింది, వాళ్ళ దగ్గర ఎందుకు గ్రాండ్ సక్సెస్ అయింది అన్నది మనం చూద్దాం. మనకి ఏమేం పార్టీలు వచ్చినాయి అని చెప్పేసి మనం ఒక్కసారి చూసుకుంటే, లక్ష్మీ పార్వతి పెట్టినటువంటి ఎన్టీఆర్ టీడీపీ 1995లో ఎన్టీఆర్ మరణించిన తర్వాత లక్ష్మీ పార్వతి 1996లో ఎన్టీఆర్ టీడీపీని పెట్టుకున్నారు. ఆమె ఎన్టీఆర్ మనం తెలుసు, ఎన్టీఆర్ బతికున్నప్పుడే ఆ పార్టీ వ్యవహారాలలో ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం కలపజేసుకుందని చెప్పేసి తిరుగుబాటు రావడం, చంద్రబాబు నాయకత్వంలో వర్గం తిరుగుబాటు చేయడం, వాళ్ళని పదవీచ్యుతులు చేయడం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఏం చేసిందంటే లక్ష్మీ పార్వతి ఏమంటే 28 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు, ఆమె కొత్త పార్టీ అనేది అప్పుడు పెట్టింది. ఇది 1996 లోక్సభ ఎన్నికల్లో 42 సీట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. అలాగే 1998లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మొత్తం 294 సీట్లలో పోటీ చేసినా కూడా ఒక్క సీటు కూడా వీళ్ళకి దక్కలేదు, ఒక్క సీటు కూడా గెలవలేదు. 2004 నాటికి పార్టీ పూర్తిగా క్షీణించిపోయింది. ఆఖరికి ఆత్మకూరులో లక్ష్మీపార్వతి పోటీ చేసినప్పుడు ఆమెకు వచ్చిన ఓట్లు 946 ఓట్లు మాత్రమే వచ్చినాయి అన్నమాట. ఇక 2014లో ఆమె వైసీపీలో చేరిపోయింది. ఇక ఆ పార్టీ అనేది 2016లో ఆ పార్టీ ఎన్టీఆర్ టీడీపీ అనేది మనుగడ కోల్పోయింది. ఇక రేణుకా చౌదరి టీడీపీ 2 అని ఒక పార్టీ పెట్టుకున్నారు. ఈ ఎందుకు పెట్టుకుందంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు. తర్వాత 1994లో ఎన్టీఆర్తో విభేదాలు వచ్చినాయి. ఎన్టీఆర్తో విభేదాలు వచ్చిన టైంలో ఆమెని సస్పెండ్ చేశారు. ఆ పదవిని, రాజ్యసభ ఎంపీ పదవిని కాపాడుకోవడానికి ఆమె ఏం చేశారంటే టీడీపీ 2 పేరుతో ఒక రాజకీయ విభాగాన్ని మాత్రం ఏర్పాటు చేశారు, కానీ అది పూర్తిస్థాయి పార్టీగా అవతరణ అనేది చెందలేదు. తర్వాత ఆమె ఆ విభాగంలో కేవలం 2 రాజ్యసభ ఎంపీలు ఉండేవాళ్ళు. తర్వాత ఆమె పార్టీని రద్దు చేసేసి ఆ విభాగాన్ని కూడా రద్దు చేసి 1998లో కాంగ్రెస్లో చేరిపోయారు. అలా ఆమెకు కూడా కలిసి రాలేదు. ఇక విజయశాంతి గురించి కూడా తెలుసు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఈమె 2005లో విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఈమె తెలంగాణలో ఆర్థిక సామాజిక అసమానతలు పరిష్కరిస్తామని, ఫ్లోరైడ్ ప్రాంతాల్లో రక్షిత నీళ్లు అందిస్తామని, ఇట్లా మహిళలకు న్యాయం చేస్తామని చెప్పి ఇట్లాంటి లక్ష్యాలు పెట్టుకున్నారు. కానీ ఆమె కూడా ప్రజల మద్దతు పొందలేకపోయారు. 2009లో టీఆర్ఎస్లో తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసి ఆ తర్వాత టీఆర్ఎస్ను మెదక్ ఎంపీగా ఆమె గెలిచింది. ఇక కేసీఆర్ విభేదాలతో తర్వాత పార్టీని వీటి తర్వాత బీజేపీలో చేరి మొత్తానికైతే ప్రస్తుతం కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. ఇక కొత్తపల్లి గీత జనజాగృతి అని పెట్టారు. మాజీ డిప్యూటీ కలెక్టర్, వ్యాపారవేత్త అయినటువంటి కొత్తపల్లి గీత 2014లో జనజాగృతి పార్టీని స్థాపించారు. మార్పు కోసం ముందడుగనే నినాదంతో ఈమె స్టార్ట్ చేశారు. ఈమెది కూడా సక్సెస్ అనేది కాలేదు. చివరికి 2024 ఎన్నికల్లో అరకు నుంచి బీజేపీ ఎంపీగా ఆమె పోటీ చేశారు. ఇక వైఎస్ షర్మిల సంగతి కూడా మనకు తెలుసు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు తరపున మాజీ సీఎం, దివంగత సీఎం అయినటువంటి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2012 నుంచి తన అన్నకు మద్దతుగా అటు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఆమెకి గుర్తింపు దక్కలేదని చెప్పేసి ఆమె ఇక్కడ తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె కాంగ్రెస్కు మద్దతు తెలిపేసి తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరిపోయారు. అటు పీసీసీ అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఆమె కొనసాగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఫెయిల్యూర్స్ అయినాయి. ఇప్పటివరకు ఎవరు కూడా నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు? ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయినట్లుగా మన దగ్గర మహిళలు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? ఒక్కసారి బ్రీఫ్గా ఈ ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏంటని చూస్తే మనం తమిళనాడులో జయలలిత ఉన్నారు, అన్నాడీఎంకే. ఈమె నాయకత్వంలో అన్నాడీఎంకే ఒక శక్తివంతమైన పార్టీ కలిగింది. ఆమెని అమ్మాని పిలుచుకునేవాళ్ళు, బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. పేదలకు పథకాలు ప్రవేశపెట్టడం కానీ ఇలా అనేక బాధ్యతలు ఆమె చేపట్టారు. ఆమె అంటే 1989లో అన్నాడీఎంకే అధినేతగా రామచంద్రన్ మరణం తర్వాత ఆమె ఈ పార్టీ
పార్టీ తీసుకున్నారు. 1991, 2001, 2011, 2016 ఈ ఎన్నికల్లో అన్నింటిలో కూడా ఆమె విజయం అనేది సాధించారు. ఇక ఉత్తరప్రదేశ్ చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీకి చెందినటువంటి మాయావతి కాంశీరామ్ స్థాపించినటువంటి బీఎస్పీని బాగా ముందుకు తీసుకెళ్లారు. 1993 నుంచి కూడా ఆమె ఆ పార్టీని నడిపిస్తున్నారు. 2007లో ఆమె ఆ నాయకత్వంలోని బీఎస్పీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి కూడా వచ్చింది యూపీలో. ఇక ఆమె దళితులు, అణగారిన వర్గాలు వీళ్ళందరినీ చేరదీసి ఆమె రాజకీయ సామాజిక న్యాయం కోసం పోరాటం అనేది చేశారు. ఇప్పటికే ఆమె కంటిన్యూ అవుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీది ఒక పెద్ద విప్లవమే అనుకోవాలి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ 1998లో ఆమె కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ నుంచి విడిపోయి పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్లుగా కొనసాగినటువంటి అప్రహితంగా కొనసాగినటువంటి కమ్యూనిస్టు పార్టీ అంతం చేసి 2011లో ఆమె అధికారంలోకి వచ్చారు. తర్వాత ఆమెను దీదీగా ఆమె పేరుంది అక్కడ. ఇక్కడ తమిళనాడులో జయలలితకి అమ్మ అనేట్లుందో ఆమెకి దీదీ అనే పేరు పెట్టుకుందాం. ఆమె కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇట్లా బలంగా టీఎంసీని బలంగా తీసుకెళ్లడంలో బెంగాల్లో ఆమె సక్సెస్ అయ్యారు. అయితే మనకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, మహిళా ముఖ్యమంత్రులకి ఉన్న తేడా ఏంటి అంటే, వాళ్ళు మహిళలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రధానంగా నాయకత్వ లోపం అనేది కనిపిస్తుంది. లక్ష్మీభారతి కానీ, విజయశాంతి కానీ, షర్మిల కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే పార్టీకి ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం లేకుండా ఎవరితోనో బెదిరింపులతోనో ఎవరితోనో చేయడానికో ఒక వ్యూహం లేకుండా అనేది వచ్చారు. అయితే ఇతర రాష్ట్రాల్లో వచ్చినటువంటి జయలలిత కానీ, మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా ఒక స్పష్టమైనటువంటి రాజకీయ లక్ష్యాలతో, ఓటు బ్యాంక్ ఏకీకరణతో, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్లారు. ఇక రెండోది చూసుకుంటే ప్రజలతో సంబంధాలు. ప్రజలతో తమిళనాడులో జయలలితను అమ్మాని పిలుచుకునేవాళ్ళు, పశ్చిమ బెంగాల్లో మమతాని దీదీ అని పిలుచుకునేవాళ్ళు. ఇట్లా ప్రజలతో ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణాన్ని, భావోద్వేగమైనటువంటి బంధాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి బ్రాండ్ ఇమేజ్ని మన తెలుగు మహిళా నాయకులు ఎవరు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఇక మూడోది చూసుకుంటే సామాజిక సాంస్కృతిక నేపథ్యం. తెలుగు రాష్ట్రాల్లో నిజంగా చెప్పాలంటే పురుషాధిక్యత సంస్కృతి ఎక్కువగా ఉంది. అందువల్ల మహిళా నాయకులకు పూర్తి స్థాయిగా న్యాయం దక్కట్లేదని చెప్పాలి. అందువల్ల వాళ్ళని పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్లుగా కూడా ఇక్కడ జనం ఒప్పుకోవట్లేదా అనే డౌట్ అయితే ఉన్నది. అదే విషయాన్ని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అయితే తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో మాత్రం ఆ గుర్తింపు అనేది వాళ్ళకి దక్కింది. ఇక సంస్థాగత నిర్మాణాలు చేయడంలో వీళ్ళు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఫెయిల్ అయితే, వాళ్ళు మాత్రం జయలలిత కానీ, మమతా బెనర్జీ కానీ, మాయావతి కానీ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బాగా పటిష్టం చేసుకుంటూ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇక కవిత ఒకవేళ నిజంగా కొత్త పార్టీ పెడితే ఆమెకున్నటువంటి సవాళ్ళు ఏంటనేది మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ప్రస్తుతం కేసీఆర్తో కానీ, కేటీఆర్తో కానీ ఒక రకంగా విభేదించి సొంత పార్టీకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని ఒక టాక్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు బలమైన పార్టీల మధ్య ఆమె ఇంకొక పార్టీ పెట్టుకుంటే ఎలా నెగ్గుకొస్తుంది అనేది మాత్రం ఆ కొత్త పార్టీకి అమ్ముకున్నటువంటి ఇమేజ్తో కలిసి రావడం అనేది కష్టంగా అనిపిస్తుంది. ఇక ప్రజల మద్దతు. గతంలో మన దగ్గర మనం ఇప్పుడే చెప్పుకున్నాము, మహిళలు స్థాపించిన ఏ పార్టీ కూడా ఇక్కడ సక్సెస్ అనేది కాలేదు. కాబట్టి కవిత ఈ సాంప్రదాయాన్ని కాదని ఆమె ఎలా గెలుస్తారనేది చూడాలి. పైగా ఆమె మహిళా ఇండి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది ఆమె అని చెప్పేసి ఆమె మీద ఒక ఇమేజ్ పెద్ద మైనస్ అయితే ఆమె మీద ఉంది. ఇక సంస్థాగతమైనటువంటి బలం. బీఆర్ఎస్లో కవితకి నాయకత్వం అనుభవం ఉంది. కానీ కొత్త పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం అనేది కింద స్థాయి నుంచి చేసుకుంటూ రావాలి. అదే పెద్ద ఆమెకి సవాల్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అవకాశాలు ఒకవేళ ప్లస్ మైనస్ చెప్పుకున్నాం. ప్లస్లు ఎలా ఉండే అవకాశం ఉందంటే తెలంగాణ సెంటిమెంట్ని ఆమె నేను బిడ్డ కడుపులో ఉండగానే నేను తెలంగాణ కోసం అప్పుడు పోరాటం చేశానని చెప్పుకున్నారు, మొన్న కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఆ సెంటిమెంట్ని మళ్ళీ వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కవితకి ఏంటంటే యూత్లో ఏమన్నా ఫాలోయింగ్ ఉండి తర్వాత మహిళలు వాళ్ళ ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా ఏమన్నా ఒక ఎజెండా రూపొందిస్తే మాత్రం కొంతవరకు సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియా. ప్రస్తుత రాజకీయాలన్నింటినీ కూడా సోషల్ మీడియా శాసిస్తుంది, మనకు ఆ విషయం తెలుసు. కాబట్టి ఆమె కూడా ప్రస్తుతం అయితే ఎక్స్లో యాక్టివ్గా ఉంది కవిత. మరి మిగతా వాటిల్లో కూడా యాక్టివ్ అవుతారా ఏంటి అనేది చూడాలి. అయితే మన దగ్గర మెయిన్గా అయితే ఎందుకు ఫెయిల్ అవుతుంది, మహిళలు ఎందుకు ఫెయిల్ అయ్యారంటే పురుషాధిక్యత అవుతుంది, తర్వాత దీర్ఘకాలిక వ్యూహం లేకపోవడం ఒకటి, తర్వాత ప్రజలతో భావోద్వేగ సంబంధం లేకుండా పోవడం అనేది స్పెషల్గా కనిపిస్తుంది. ఇక తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో మాత్రం మహిళల నాయకత్వంలో బలమైనటువంటి పార్టీ నిర్మాణాలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఒకవేళ కవిత పెడితే మహిళలు, బీసీలు, బడుగు వర్గాలను నేర్చుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయా వర్గాల నుంచి ఎంతవరకు ఈమెకి సపోర్ట్ లభిస్తుందన్నది మాత్రం చూడాలి. లేకపోతే మాత్రం మన దగ్గర మిగతా మహిళా నాయకులు ఫెయిల్ అయినట్టే ఆమె కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ విశ్లేషణ. థ్యాంక్ యూ. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు. మీరందరూ కూడా దయచేసి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.